నేడు రంగారెడ్డి జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి మరో కీలక అడుగు పడనుంది. సీతారాంపూర్లో ఏర్పాటు చేసిన ప్రీమియర్ ఎనర్జీస్ అత్యాధునిక నెక్స్ట్ జెన్ సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అదే కార్యక్రమంలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్కు శంకుస్థాపనతో పాటు అల్యూమినియం ప్లాంట్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి డి శ్రీధర్ బాబు సహా పలువురు ప్రజాప్రతినిధులు, పరిశ్రమల ప్రతినిధులు హాజరు కానున్నట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, ఈ రోజు 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో సీతారామపురంలోని ప్రీమియర్ ఎనర్జీకి సంబంధించినటువంటి ఇండియా నెక్స్ట్ జనరేషన్ సోలార్ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ ని ప్రారంభిస్తారు. సోలార్ మాడ్యులర్ తయారీ యూనిట్ దీంట్లో ఏదైతే తయారవుతుంది, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ తో పాటు అల్యూమినియం ప్లాంట్ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఐటీ పరిశ్రమ శాఖ మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, అలాగే ఏదైతే పారిశ్రామికవేత్తకు సంబంధించినటువంటి వారందరూ కూడా ఏదైతే ఈ కార్యక్రమంలో ఏదైతే హాజరవుతారు. సో 1995లో స్థాపించబడినటువంటి ప్రీమియర్ ఎనర్జీ దేశంలోని ప్రముఖ సమీకృత సోలార్ మాడ్యూల్ తయారీ ఎంతో పేరు పొందినటువంటి సంస్థ. సో సీతారామపురంలో యూనిట్ లోని 5.6 గిగావాట్లు వార్షిక సామర్థ్యంతో సోలార్ మాడ్యూల్ తయారు చేయబడతాయి. సో ఇది దశల వారీగా 2020 ఆర్థిక సంవత్సరంలో ఏదైతే ఇక్కడ అంటే ఇప్పుడు ఈ రోజు ప్రారంభం కానుంది. ఈ ప్లాంట్ అత్యధిక ఆటోమేటెడ్ ఉత్పత్తి లైన్లు, అత్యధిక సామర్థ్యం, సాంకేతిక ఆధారిత సోలార్ ఉత్పత్తుల తయారీకి ఏర్పాట్లు చేయబడుతుంది. తెలంగాణలో ఇంధన రంగంలో ఇది కీలక పెట్టుబడి పరిణామంలో కూడా మారబోతుందని చెప్పి కూడా ఏదైతే ఒక చర్చ అయితే ఉంది. సో సంస్థ ప్రధాన కార్యాలయంగా హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, ఆంధ్రప్రదేశ్ లోని నాయుడుపేట తదితర ప్రాంతాల్లో కూడా ఈ యూనిట్లు రాబోతున్నాయి. సో ఓవరాల్ గా చూసినట్లయితే పెట్టుబడి, మొత్తం ఉద్యోగాలు, అలాగే భూవిస్తరణ ఇలాంటి అన్ని ఉపాయకరమైనటువంటి కూడా జరగబోతున్నాయి. సో అందులో చాలా ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో ఏదైతే ఈ ఎనర్జీ యూనిట్ సంబంధించినటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. రైట్ అజీం, థ్యాంక్ యూ.